హైదరాబాద్ పై సమ్మర్ గట్టి ప్రభావమే చూపిస్తుంది. ఏప్రిల్ చివరి నాటికి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 30% వాటర్ డిమాండ్ పెరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి జనాలను నీటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం జలమండలి ఎలాంటి ప్రయత్నాలు ఏర్పాటు చేసింది? లెట్స్ వాచ్. హైదరాబాద్ను నీటి కష్టాలు చుట్టుముట్టాయి. చాలా ప్రాంతాల్లో నీటి కొరత అధికమైంది. భూగర్భ జలాలు దాదాపుగా అడుగంటిపోవడంతో హైదరాబాదీలకు నీటి కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ నుంచి వాటర్ ట్యాంకులను బుక్ చేసుకుని చాలా వరకు అపార్ట్మెంట్ వాసులు రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెబుతోంది జలమండలి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరిగిందని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణను కూడా జలమండలి రూపొందించింది. ఇక్కడ రోడ్ నెంబర్ 1 నుంచి 68 వరకు ఈ ఫిల్లింగ్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ జూబ్లీ హిల్స్లో, అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ద జూబ్లీ హిల్స్ మీకు వెంకటగిరి, కృష్ణానగర్, బిఎన్సీ బ్లాక్స్, ఐలం కాలనీ, క్రిసాట్ కాలనీ అండ్ ఎమ్మెల్యే ఎంపీ కాలనీకి మేము సర్వ్ చేస్తాం ఇక్కడ నుంచి ట్యాంకర్స్ని. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ డిమాండ్ కొంచెం ఎక్కువగానే ఉంది. డైలీ అరౌండ్ మాకు ఆన్ యావరేజ్ 200 ట్యాంకర్స్ దాకా వస్తున్నాయి. డైలీ 200 ట్యాంకర్స్ 250 ట్యాంకర్స్ దాకా మేము డెలివరీ చేస్తున్నాం కూడా. 24 అవర్స్ లోపల డెలివరీ చేస్తున్నాం. మరోవైపు గోదావరి, మంజీరా, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల నుంచి అదనపు జలాలను తరలించి నగరవాసుల అవసరాలను తీరుస్తున్నారు అధికారులు. మరోవైపు వాటర్ ట్యాంకర్స్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేశారు. దీనికోసం జలమండలి ప్రత్యేక చర్యలు కూడా చేపడుతోంది. రాత్రులు కూడా 3 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క ఫిల్లింగ్ స్టేషన్ నుంచి 200 నుంచి 250 ట్యాంకర్లను ప్రతిరోజు పంపుతున్నట్లుగా జలమండలి అధికారులు చెబుతున్నారు. 24 గంటల్లోపు నీటి ట్యాంకర్లను అందించే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ట్యాంకర్ సరఫరా ఆలస్యమైతే ముందుగా సంబంధిత వినియోగదారులకు SMS రూపంలో సమాచారాన్ని అందిస్తున్నామని జలమండలి అధికారులు వివరిస్తున్నారు. డిమాండ్ అయితే బాగుందండి. 155313లో ఆన్లైన్ బుకింగే పంపిస్తున్నాం. ఎక్కువ అది వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మేము. ఇక వేరే అయితే ఇప్పుడు ఏం లేవండి. అవి మేము రెగ్యులర్గా అయితే 1 డేలో 140 to 150 దాకా పంపిస్తామండి రెగ్యులర్గా ఆన్లైన్ బుకింగ్స్. వాళ్ళదైతే ఏముండదండి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే వచ్చి తీసుకెళ్తారు. కమర్షియల్ అంటే ఎక్కువ ఇయ్యారండి. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఆన్లైన్ బుకింగ్కే ఇవ్వాలి మేము. అది అయిపోయిన తర్వాత ఏదైనా ఇస్తాం. అదండి. ఎట్లా ఉందంటే గ్రౌండ్ వాటర్ లేకపోవటమా? ఎందుకు ప్రతి సమ్మర్లో ఉంటుంది కదా మేడం. ఇది కామనే కదా, ప్రతి సమ్మర్లో ఉంటుంది. ఈ సమ్మర్ కొంచెం ఎక్కువ ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో నీటి ఎద్దడి మరింత పెరిగిందంటున్నారు అధికారులు. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అయితే నగరవాసులు కూడా నీటి వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లేకపోతే వాటర్ కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.